రాత్రేమో ఆ చిన్ని విషయంలో చాలా నమ్మకం వచ్చేసిందని నన్నెత్తుకొని మరీ తిప్పాడు. అది కనిపిస్తే ఈ గుళ్ళోనూ తాళి కట్టేసేంత ఆత్రంగా మాట్లాడాడు. పొద్దున లేచి చూస్తేనేమో బావ ఎక్కడికెళ్ళాడో తెలియట్లేదు. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు బావ రాగానే గట్టిగానే నిలదీస్తాను. రూపా, బ్రేక్ఫాస్ట్ చేసావా? నా బ్రేక్ఫాస్ట్ సంగతి కూడా గుర్తు పెట్టుకున్నావా? చాలా థ్యాంక్స్ బావా. రూపా, తిన్నావో లేదో చెప్పొచ్చు కదా. నేను తిన్నానో లేదో తర్వాత. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావో ముందు నన్ను తెలుసుకోనివ్వు. ఏంటి, హస్బెండ్ మీద అనుమానం వచ్చిన వైఫ్లా అలా బిహేవ్ చేస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసుకోవడం నీకు అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు కదా. చిన్ని సబ్జెక్ట్ మీద ఈ మధ్య నీకు అమాంతమైన ఇంట్రెస్ట్ పెరిగింది కదా, మరి నాకు అనుమానం రావడంలో తప్పులేదు కదా. చిన్ని విషయం గురించి ప్రస్తావిస్తూ నేనేదో నీకు ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఇష్టం, ప్రేమ నీ మీదున్నాయి కాబట్టి అలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు చిన్ని విషయంలో ఫిక్స్ అయ్యావు కాబట్టి అది నాకు ఇష్టం లేకపోయినా భరించాల్సి వస్తుంది. నేను ఆపలేకపోతున్నానన్న బాధ. నువ్వు బాధపడతావని నా సంతోషాన్ని వదులుకోవాలా? నీ సంతోషాన్ని వదులుకోమని నేను చెప్పలేదు కదా బావా. మరి నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. చూడు రూపా, నిజమైన ప్రేమ ఉన్న చోట పంతం, పగ అస్సలు ఉండవు. ప్రేమించిన మనిషి కోసం ప్రాణాలైనా ఇచ్చేసేంత త్యాగం ఉండాలి. అదే కదా ప్రేమ అంటే. త్యాగం అనే ఆలోచన నా మనసులో తుడిచిపెట్టుకుపోయి స్వార్థం అనే బీడు ఎప్పుడో పడింది బావా. ఆ చిన్ని నీ జీవితంలోకి వస్తే దాన్ని ఎలాగైనా నీ నుంచి తరిమి వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు చిన్ని దక్కకూడదని కోరుకుంటున్నావా? నీకలా అనిపిస్తే నేనేం చేయలేను. ఎవరికి ఏమనిపించినా, ఎవరు ఏం కోరుకున్నా మనల్ని నడిపిస్తున్న ఆ పవర్ ఏదో ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది. ఎవరిని ఎవరితో ముడిపెట్టాలో వాళ్ళతోనే ముడిపెడుతుంది. ఇది సత్యం. జీవిత సత్యం చెప్పావు కానీ ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావో చెప్పలేదే. చెప్పక తప్పదంటావా? వాకింగ్కి వెళ్ళొచ్చాను. ఇంట్లోనే జిమ్ ఉంది కదా, బయటకెందుకు వెళ్ళటం? ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్ళడం మానేస్తావా? నేను బయటికి వెళ్ళడం కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మన ఫేస్ మీద పడుతుంటే, చెమట చుక్కలతో టీషర్ట్ తడుస్తుంటే ఆ జాగింగ్లో ఉన్న ఎనర్జీ ఇంట్లో రాదు కదా. ఆ చిన్ని విషయమే నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమైంది బావా. నీతోనే అది బయటకు చెప్పేస్తాను. మా సినీ, బుద్ధి లేకుండా పోతా ఉంది. అసలు ఏది గుర్తు లేకుండా పోతా ఉండదు. రాత్రి తాగిన దిగిందరా? చెప్తా నీ సంగతి. మళ్ళీ తాగినా మత్తెక్కకుండా చేస్తా రా. ఇంత మంట పెడితే వెంటనే పాలు పొంగిపోతాయి. తగ్గించి పెట్టాలా? ఆహా, ఇవి కూడా తెలుసా నీకు? ఆడదిక్కు లేకపోతే నాలాంటోళ్ళకి ఇట్లాంటి గతి తప్పదు. ఎట్ట చెప్పుకునేది?
ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా భయంగా ఉండదు. నేను ఇంకా భయపట్టిస్తానురా. ఈ సిన్ని అమ్మ నాతో ఏ మాటలాడాలనుకుంటున్నారో, ఎక్కడ దాక్కునుండారో తెలుసుకుంటాను. ఏందిది? నా కూతురు బాధపడ్డ ప్రతిసారి నీకిలాంటి విచిత్రాలు తప్పవు. నీకిలాంటి శాస్తి తప్పదురా. కాచుకో. సిన్ని, ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన ఇంజనీర్ సరే ఈరోజు మన మంచి చెడు ఆలోచిస్తూ బట్టలిచ్చిపోయినారు. ముసల్ది అంటూ ఉండేదమ్మా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతాది అని, బుద్ధి మంచిదైతే జీవితమే మంచిదవుతాది అని. అది నిజం. మన బుద్ధులు మంచిగానే ఉన్నాయి, కానీ మన జీవితాలు మంచిగా అయితే లేవు కదమ్మీ. నువ్వు ఈ ఒక్క దినం గురించి ఆలోచన చేసి మాట్లాడుకుమా. ముందు ముందు మన జీవితాలు చాలా బాగుంటాయి. సరేమ్మా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సిని, నువ్వెందుకులే, నేను పోయొస్తా. ఎవరి కండ్లా పడకుండా జాగ్రత్తగా పోయొస్తా. మా మరి నీకా డబ్బులుండాయా? నా కాడ 50 ఉండాది, సరిపోతాయిలే. నువ్వుండు, నేను పోయిస్తా. అమ్మా చిన్ని,
కోసం ఎదురు చూస్తున్న నానమ్మకి నువ్వు ఒక పరాయిదానిలా పరిచయం అయ్యావు. మహారాల్లో చూడాల్సిన నిన్ను పని వాళ్ళలా చూడాల్సి వస్తుంది. ఏంటి తల్లి నీకే కష్టాలు? అమృత గడియలు రాబోతున్నాయి. నేను మానవ రూపం ధరించి చిన్ని కనపడితే నన్ను చూసి నా తల్లి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. నన్ను చూసి చిన్ని భయపడి తాక్కుంటుంది. ముందా భయాన్ని పోగొట్టాలి. ఈయన ఈడకెందుకు వచ్చినట్టు? ఈయనకి ఈడ పని ఉండాది. హలో, ఏం చేశారు? ఆకాష్ బాబు లోపల ఉన్నారా? మీకోసం వచ్చాను సార్. అదే మా మల్లి గురించి అడిగారు కదా, ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. ఎక్కడున్నారు సార్? నా వల్ల తనకి ఎలాంటి ప్రమాదం లేదని చిన్నికి తెలియాలి. అప్పుడే చిన్ని నన్ను నమ్ముతుంది. ఆకాష్ బాబు, ఆకాష్ బాబు, చిన్ని నువ్వా ఇక్కడ? ముందు నువ్వు చెప్పు, నువ్వేందీడా? నా సంగతి ఏముందమ్మా, నీ గురించి చెప్పు. మీ అన్నయ్య ఇల్లు కట్టిస్తున్నాడా? లేదు, ఈడ మేము కూలి పని చేస్తా ఉన్నాము. కూలి పని? కూలి పని చేయాల్సిన అవసరం నీకేంటి తల్లి? అయ్యని నీకు అనవసరం. నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. అది ఆకాశ్ బాబుతో చిన్న పని ఉంటేను. ఇంజనీర్ సారు ఇంకా రాలేదు. పని ఉంటే ఆఫీసులో పోయి గలవచ్చుగా. అర్జెంట్ విషయం అమ్మా. అవును, నువ్వు ఒక్కదానివి కనిపిస్తున్నావు. మీ అమ్మ ఇది? నేను మా అమ్మ యాడుండావు, ఏం చేస్తా ఉండావు, ఈ వివరాలన్నీ నీకెందుకు? వెళ్ళి మా అన్నకి చెప్తావా అంది? శ్రీనుకు మీకు మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? నాకు తెలియక అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దమ్మా. జరిగిన విషయాలు నీకెందుకు? వెళ్ళి మా గురించి మా అన్నకి చెప్తావేమో చెప్పు, నాకేం భయం లేదు. అలా మాట్లాడకమ్మా. నిన్ను చూస్తుంటే నా కూతురు గుర్తొస్తుందని చెప్పాను కదా, అలాంటిది నిన్ను బాధపడతానా? గుడి దగ్గర నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు తల్లి. నేను మీ గురించి మీ అన్నయ్యకి ఏం చెప్పలేమ్మా. నా మంచితనం కూడా నీకు తొందరలని తెలుస్తుంది. మీరిక్కడ ఉన్నారనే విషయం మీ అన్నయ్యతోనే కాదు, ఎవరితోనూ చెప్పను. మీ బాధలు మీకున్నాయి, ఆ విషయం నాకు అర్థమైందమ్మా. చెప్పుడు మాటలు నేను వినేవాడిని కాదు, అలాగని చెప్పేవాడిని కూడా కాదు. నన్ను నమ్ము తల్లి. నువ్వు చెప్తావే అంటే ఇంక జీవితంలో నేను ఎవ్వరిని నమ్మను. మనుషుల మీద నమ్మకమే పోతాది, గుర్తుపెట్టుకో. ఆకర్ష్ బాబుతో నేను తర్వాత మాట్లాడతాను. ఉంటానమ్మా.
నన్ను నువ్వు నమ్ముతున్నావు కదా? చూస్తా. యాందో మనుషుల మీద నమ్మకమే పోతా ఉండాది. యాందమే యాన్ జరిగినది. అదే ఆ కాశీనాయన వచ్చినాడు మా. ఆయన ఆయన ఈడికిందుకొచ్చినాడు? యాదో పని మీద వచ్చినాడంట. మనం ఈడుండ విషయం బయటికి చెప్పొద్దని చెప్పినాను మా. నువ్వేం భయపడకు. మనం వీడున్నట్టు ఎవరికీ తెలియకుండా ఉంటే చాలా మంచిది. మా సరే మా, తొందరగా తిందాం. ఓ చోటికి పోవాలా. యాడికమ్మి? ముందు తిందాం పా అమ్మా, తర్వాత చెప్తాను పా. ప్రభువులకు అభివాదము. ఆనందము, పరవశము. ఈ పరవశంతో మా మది హాయిగా నింగిలో మేఘముల తేలుచున్నది. యముండా యమధర్మరాజా, తమ ఆనందమునకు కారణమేమిటో ఊహించుము. ఇదియును నేను ఊహించవలసినదేనా? ఊహించినచో నీకు తగిన బహుమానమిచ్చెదను. హా? బహుమానమంటే ఇంద్రలోకం నుంచి రంభావు రోజులను కాని మేనకా తిలోత్తమను కాని వారికి తీరిక లేని ఎడల మరో మనోమోహిని గాని నప్పించి నాట్యములు ఆడించి కరుల విందు కావించదరా? చెప్పండి మహాప్రభు, చెప్పండి. నరకలోకమునకు ఈరోజు సెలవు ప్రకటించవలను. నా ఆనందానికి కారణమేమో చెప్పుము. నా మదిలో ఉన్నది చెప్పినచో నువ్వు కోరుకున్న అప్సరసలను రప్పించెదను. ఎంత ఆలోచించినను మీ మదిలో ఉన్నది నా మదిలోకి రావడం చాలా కష్టం ప్రభు. తమరే సెలవియండి. తండ్రిని దూరం పెట్టిన చిన్ని నాయనా నాయనా అనుచు ఆ తండ్రికి చేరువైనది చిత్రగుప్త. చోరుడిగా కనిపించిన బుడతడితో చిన్నికి చెలిమి కుదిరినది. అనుమానములు పోయి ఆశలు చిగురించినవి. అంటే బుడతడి ఆశయానికి కాస్త ప్రాణవాయువు చేకూరిందన్నమాట. అవును చిత్రగుప్త, వైకుంఠపాళి ఆటలో సర్పగండము దాటి ఒక నిచ్చెనైతే బుడతడు ఎక్కినాడు. కాని పరమపదం చేరుకోవడానికి ఇంకొన్ని దినములు మాత్రమే మిగిలి ఉన్నవి. అదియే తనకు అగ్ని పరీక్ష. కొన్ని దినములలో ఇంకెన్ని సర్పగండములున్నాయో చూడవలే. తల్లి ఆశ తీర్చగలడా? గండాలను దాటగలడా? గడువు పూర్తయ్యే లోపు సాధించగలడా? ఇన్ని ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి యమధర్మరాజా. నిజానికి ఇవి ప్రశ్నలు కాదు, బుడతడి పాలిట చిక్కుముళ్ళు. ఎటులా? కానెవరూ చెప్పకూడదు. శారద అంబే నీ నానమ్మ అని ప్రత్యక్షంగా చెప్పకూడదు అని మీరు షరతులు పెట్టారు కాబట్టి అతడు చిన్నికి నిజాలు ఎలా తెలియజేయగలడు? మీ షరతులు పాటిస్తూ పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. అసలే శారదాంబ ఆ సీను విషయంలో భంగపడి ఉన్నది. మరి చిన్నియే తన మనవరాలని అంత తొందరగా నమ్మదు, స్వీకరించదు. ఆశ నిరాశల పోరాటంలో బుడతడు ఎన్ని ఎత్తుగడలు వెయ్యాలి, ఎన్ని అంకాలు, అధ్యాయాలు, పర్వాలు దాటాలి. చిత్రగుప్త, సోదర బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అదేమిటి ప్రభు అంత మాట వేశారు? ఆశలు చిగురింపచేస్తూనే నీ సోదరుడు ఆ నారదుడు అగ్గిపుల్ల రాజేసి వెళ్ళిపోతాడు. నువ్వు అటులనే ప్రవర్తించుచున్నావు. పదవి మారాలని కోరికగా ఉన్నదా, లేక పదవి నుంచి వైదొలిగిపోవాలన్న విసుగు వచ్చినదా? సిఫారసు చేసి పదవి నుంచి తొలగించమందువా? వద్దు మహాప్రభు, వద్దు. నా చిత్రగుప్త పదవి నన్ను నిర్వర్తించుకోనివ్వండి.
అదేంటి చిన్ని లోపలికెళ్ళింది? అమ్మో వజ్రా వజ్రా! నాయనమ్మా, నాయనమ్మా, ఆ ఫైల్ నాకు పంపించు. ఓకే? వజ్రా వజ్రా వజ్రా! ఆ, ఏంటి హడావుడి? అయ్యో చిన్ని వచ్చేసింది, నాయనమ్మ అని పిలుస్తుంది. ఏంటి మీరు మాట్లాడేది? అవును వచ్చేసింది. కావాలంటే రా రా. ఆగండి, వదిన గారు ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంది. అదే నా భయం. రా. అమ్మా నన్ను క్షమించమ్మా. ఇప్పుడు నేను చేయబోయేది తప్పు అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. వదిన గారు వేసుకున్న టాబ్లెట్స్ లేవేంటి? శారదాంబను మోసం చేసినాడని చెప్పినది. ఇంకా ఏమేమి నిజాలు చెప్పేస్తుందా అని భయపడతా ఉండవా? ఇంకా యా దానికి భయపడతా ఉండవు? నాతో పా.